Pranava Greenwich, where the dream of luxury and nature truly comes home. Pranava Greenwich, a home full of love and dreams. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కూటమి నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. కూటమి అధికారంలోకి వచ్చిన క్షేత్రస్థాయిలో స్థితిగతులు పూర్వ ప్రభుత్వం నాటికి ఇప్పటికీ ఏ మాత్రం మారలేదని బీజేపీ నేతలు బాహాటంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొందరు ఎమ్మెల్యేలు యథేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్నారని, పొత్తు ధర్మాన్ని పాటించడం లేదని టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై కమలనాథులు కస్సుబుసులాడుతున్నారు. గ్రావెల్, ఇసుక, రేషన్ మాఫియాలను ప్రోత్సహిస్తున్న కొందరు ప్రజాప్రతినిధుల తీరుతో తమకు కూడా చెడ్డ పేరొస్తుందని కాషాయ శ్రేణులు మండిపడుతున్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఉమ్మడి కృషితో అధికారంలోకి వచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో బీజేపీ నేతలకు సరైన గుర్తింపు దక్కడం లేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. దాంతో నెల్లూరు జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తాజాగా కావలిలో జరిగిన జనవారధి కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ జిల్లా అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్ కుమార్ సొంత కూటమి ఎమ్మెల్యేల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బుచ్చిపట్టణంలోని కట్టుబడిపాలెంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వద్ద స్థానిక నాయకత్వం కేంద్ర నిధులను వినియోగిస్తూ క్రెడిట్ను మాత్రం తమ వారికి దక్కనీయడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఈ జిల్లాలో ఎక్కడా కూడా కలుపుకొని పోయేటటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించలే. మన గౌరవ ఎమ్మెల్యే గారు అయినటువంటి కృష్ణారెడ్డి అన్న ఆయన అనేక మంది అధికారుల్ని డైరెక్షన్ ఇచ్చి దాదాపు 125 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్పి తేల్చడం జరిగింది. అధికారులు కూడా చెప్పడం జరిగింది. కానీ ఆయన పాపం చెప్పడమే జరిగింది. ఆయనైతే ఆ 125 ఎకరాలు ఎలికి తీయడం జరిగింది, కానీ దాని మీద అధికారులు స్పందన లేదు. అందువల్ల ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం వరకే కానీ అధికారుల్ని పని చేయించలేరు. చెప్తే చేయాలి కదా అధికారులు. అందువల్ల ఈ 125 ఎకరాలు ఎక్కడుందో తక్షణం తేల్చాలి. కేంద్ర నిధులు వినియోగించే పథకాలకు సంబంధించి ప్రధాని ఫోటో పెట్టేందుకు అభ్యంతరం ఎందుకని టీడీపీ నేతలను భరత్ కుమార్ నిలదీస్తున్నారు. ఇటువంటి ఘటనలు జిల్లాలో కూటమి నేతల మధ్య గ్యాప్ను స్పష్టం చేస్తున్నాయి. కూటమి పాలనలో కొందరు అధికారులు, ఎమ్మెల్యేలు కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారని బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేయడం, కొందరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ కూటమి భాగస్వాములను అవమానిస్తున్నారని విమర్శలు గుప్పిస్తుండడం, బీజేపీ కార్యకర్తలకు గౌరవం ఇవ్వకపోతే అధికారుల్ని నిలదీస్తామని హెచ్చరించడం వంటివి కూటమి శ్రేణుల్లో కలకలం రేపుతున్నాయి. కావలి నియోజకవర్గంలో అనుమతులు లేకుండా గ్రావెల్ దోపిడీ జరుగుతోందని, స్థిరాస్తి వ్యాపారంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని భరత్ కుమార్ ఆరోపించారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ కావలి ఆర్డీఓ వంశీకృష్ణకు బీజేపీ నేతలు వినతి పత్రం అందజేశారు. అయితే ఈ సందర్భంగా భరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు కూటమిలో చిచ్చు రేపుతున్నాయి. జిల్లాలో ఇసుక, గ్రావెల్, రేషన్ మాఫియాల అక్రమాలు ఎక్కడా తగ్గలేదని ఆయన ధ్వజమెత్తారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎవరు అక్రమ వ్యాపారాలు చేశారో ఇప్పుడు కూడా వారే ఆ పనులు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. జగన్ అవినీతిని ప్రశ్నించి అధికారంలోకి వచ్చిన మనం ఇప్పుడు అదే తప్పులు చేస్తే ప్రజలకు ఏం సమాధానం చెబుతామని నిలదీశారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసిందని అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. కొంతమంది ఎమ్మెల్యేలు యథేచ్ఛగా దాచుకుంటున్నారు అనేది నా భావన. ఎందుకంటే ఎక్కడ కూడా ఇసుక ఆగట్లే, గ్రావెల్ ఆగట్లేదు, రేషన్ బియ్యం ఆగట్లేదు. ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా కావలిలో గత ప్రభుత్వ హయాంలో 125 ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు దోచుకున్నారని, దాన్ని వెలికి తీయాలని స్థానిక ఎమ్మెల్యే అధికారుల్ని ఆదేశించిన యంత్రాంగం ఎందుకు స్పందించడం లేదని భరత్ కుమార్ ప్రశ్నించారు. దాంతో అధికారుల నిర్లక్ష్యమా లేక ఇంకా ఏమైనా ఉన్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పొత్తు ధర్మాన్ని పాటించడంలోనూ ఎమ్మెల్యేలు విఫలమవుతున్నారని బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏవైనా కార్యక్రమాలు జరిగినప్పుడు ఏదో నామ్కే వాస్తేగా పిలవడం తప్ప బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని భరత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూటమి ఒప్పందం ప్రకారం బీజేపీకి నామినేటెడ్ పదవులు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దామాషా పద్ధతిలో సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీజేపీ కార్యకర్తల్ని నిర్లక్ష్యం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. మంచి పనుల్ని ప్రోత్సహిస్తూనే అక్రమాలను అరికట్టేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, అప్పుడే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోగలమని హితవు పలికారు. అంతేకాకుండా బుచ్చిలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వద్ద ప్రధాని ఫోటో లేకపోవడంపై అధికార యంత్రాంగం స్పందించకపోతే కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపడతామని కూడా హెచ్చరించారు. మొత్తం మీద భరత్ కుమార్ వ్యాఖ్యలు, ప్రధాని ఫోటో పెట్టకపోవడం, స్థానిక టీడీపీ నేతలను ప్రశ్నించడం జిల్లాలో కూటమి ఐక్యతపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు సామంతరాజుల్లా వ్యవహరిస్తున్నారంటూ కమలనాథులు లోలోన రగిలిపోతున్నారట. ఎమ్మెల్యేల దయపైనే ఆధారపడాల్సిన పరిస్థితుల్లో తాము అధికార కూటమిలో ఉన్నామా లేక కేవలం జెండాలు మోసేవాళ్లమా అని బీజేపీ శ్రేణులు మదన పడుతున్నాయట. వైసీపీ ప్రభుత్వ హయాంలో భాగస్వాములు కాకపోయినా బీజేపీ నేతలకు ఎక్కడా ఇలాంటి గౌరవ భంగం కలగలేదంటూ గుర్తు చేసుకుంటున్నారట. అయితే ఈ వరుస సంఘటనలపై బీజేపీ ప్రధాన నాయకులు గాని, జిల్లా అధ్యక్షులు గాని ఇంతవరకు స్పందించలేదు. మరి బీజేపీ అసంతృప్తి రాగాలపై కూటమి నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.